ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు. కుర్రవేదం ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? మీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. నీకేమైనా బుద్ధుందా? నాన్నకు కొడుకు దొంగెడుపు చూసి మతిపోయిందనుకుంటే నీకేమైందే? ఇచ్చేయి, ముందే డబ్బిచ్చేయి. లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది? తోటకూర కట్ట. నిన్ను మెడపెట్టి బయటికి గింటిన ఈ జిత్తుల వారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసానైనా కొంచెం అభిమానం ఉంటుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటకు గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా నాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరే నాటకాలు ఆడేది? ఇదన్నా మీరు మీ మొగుడు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తి. మర్యాదగా కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటో నువ్వు చేసేది? ఇస్తరాకులు ఈనిపుల్లా. కూటికి గదిలేని పోరంబొక్కులు చేసుకుని ఏంటే మీ నిలుగు? నానా నువ్వు చెల్లి నాతో. నువ్వేంటో దాన్ని పెళ్లి చేసేది? మామగారి కాళ్ళు నాకే కుక్క. మా మామగారిని ఏమనంటే గోప పగిలిపోతుంది. గంజి గదిలేని తవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను రా. కవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని కాపాడావు. ఇప్పుడు నీ మానాన్ని కాపాడటం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడకపోయినా సరే దూస్తెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలు పెళ్లి ఎగ్జిబిషన్ మీ ముగ్గురు ఇమీడియట్ గా మీ పెళ్ళాల చేతి ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించండి. పెట్టకపోతే ఈ పెళ్లి జరగదు. నీకేం పోయే కాలం వచ్చిందా పాపిస్తాడా? మీరు అలా ఉండండి. ఈ లుచ్చక బచ్చగాడిని మేము చూసుకుంటాం. మంచిగా మర్యాదగా అడ్డు తప్పుతో, లేకపోతే నీ క్లచ్ ప్లేటు బద్దలైపోద్ది. నా అల్లుడి మీదే చేసుకుంటారా? మీ ముగ్గురు తలకాయల్ని నరికేస్తాను. హరి ఎమ్మెల్యే ఓరి నా డ్రైనేజు నీకేం పని ఇక్కడ? మంచి టైంకి వచ్చారు. అవును, కూతురు పెళ్లిలో మన బాగా మర్యాద చేశాడు తదా. ఇప్పుడు మన మరదల పెళ్లిలో వాడికి కూడా మర్యాద చేయాలి తదా. ఏంట్రా వాగుతున్నావు దిక్కులేని కుక్క? నేను దిక్కులేని తుత్తనా? నువ్వే ముసలి నా. నన్ను ఎప్పుడైనా చూసావా? తెలీదు. నిన్ను ఎప్పుడైనా చూసావా? పసుపు కలర్ వేసిన కలర్ ఉంటుంది. అరే బ్రోకరు, నువ్వేంటి ఈ అవతారం ఏంటి? అవునయ్యా బాబు, కమిషన్ డబ్బులకి ఆశపడి నేను చేయించిన పెళ్లిళ్ళన్నీ సర్వనాశనం అయిపోయి ఆ పాపం నన్ను చుట్టుకొని నా ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా ఎత్తుకుపోయారు. ఇలాంటి 100 పెళ్లిళ్ళకి మంగళవాద్యం వాయిస్తే నా బతుకు మంగళకరంగా ఉంటుందని ఓ స్వామి చెప్పాడు. అయితే ఆలస్యం అనుకోండి, వాయించండి. వెరీ గుడ్. ఈసారి కారం కారం అయిపోయిందా? ఏంటి కవిత, మళ్ళీ కళ్ళు తిరిగేలా కొట్టావు? వచ్చేసింది. కొడితే కొట్టావు కానీ రైట్ రారా.
నేను ఏయ్, ఎక్కడ వాళ్ళు ఆగండి. ఏయ్, ఏంటి నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఆ దేవుడి దిగి వచ్చిన పెళ్లి జరగదే. పోవే. తమ్ముడు, పెద్దదానైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను రా. కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా, ప్లీజ్. నా మాట విను. మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదూ? ఈ పత్రం మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి. నేనే దగ్గరుండి ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి అంతే కదా? ఇలా ఎవరా అక్క, నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు కూడా ఇంటి వాడితో చేరి లేకపోతే ఏమిటి? పెద్దవాస్తి కోసం మన చెల్లెల జీవితం నాశనం చేసుకుంటావా? దాని పెళ్ళైతే నాకు అంతే చాలు. నేను సంతకం పెడతాను. ఆగు. సంతకం పెట్టకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను. నీకు ఎమ్మెల్యే దెయ్యం పట్టిందిరా. ఆ దెయ్యాన్ని నేనే వదిలిస్తాను. తోడ పుట్టిందని కూడా చూడకుండా నిన్ను కొట్టాడు. నిన్ను చూడాలని చూడకుండా దాన్ని కొట్టాడు. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించి వదిలేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. వాడినిలా కొట్టినంత మాత్రాన వాడికి బుద్ధి వస్తుందా? మీ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? వాడిలా రెచ్చిపోవడానికి కారణం మీరే. వాడి మీద మీరు చూపించిన అభిమానం కూతుళ్ళ మీద కూడా కొంచెం చూపించుంటే మన ఇంటికి గట్టి పట్టుండేది కాదు. చిన్నప్పటి నుంచి కొడుకు లాల్నే చూశారు గాని కూతురు లాల్లా పాల్లా చూడలేదు. అది ఏ తండ్రికైనా ముప్పు తెచ్చే పెద్ద తప్పు. వాడు చిన్నప్పటి నుంచి తుంటరి. ఇప్పుడు మంచి మర్యాద రావాలంటే ఎలా వస్తాయి? అవునమ్మా, ప్రతి తండ్రి ఆలోచించినట్టే నేను ఆలోచించాను. 4 అక్షర ముక్కలు నేర్పించి 4 రాళ్లు సంపాదిస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాను కానీ ఇంతగా దిగజారుతాడనుకోలేదు. కన్న బిడ్డల మీద ప్రేమ పెంచుకోగానే సరిపోదు. వాళ్ళని కట్టుదిట్టల్లో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచుకోవాలి. ఇంటికి వారసుడు మగ పిల్లవాడే, ఆడపిల్లలదేముంది అని పిల్లల్ని పెంచితే ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి, ఆప్యాయతలు కరిగిపోతాయి. ఊవను అన్నే అడగను, ఎందుకంటే నువ్వు ఊ అన్నా అనకపోయినా ఇది వాస్తవం. శాస్త్రి గారు, నా అన్నే అనకండి. ఆయన చదువులేనివాడు. ఆయన నేను బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు. కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి. ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే. నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను. క్షమించండి. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా నా అహంకారంతో మిమ్మల్ని అవమానించి మృగంలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. ఇక నుంచి మీరంతా వేరువేరుగా ఉండక్కర్లేదు. మనమంతా కలిసే ఉందాం. అదే నువ్వు ఎప్పుడు నీ నోటితో బావులు చెయ్య అన్నావు, అప్పుడే అన్ని మర్చిపోయావు. ఇక చూడు నేను ఎలా రెచ్చిపోతాను రే. నువ్వలా రెచ్చిపోయి బొడ్లో చెయ్యట్టావో నేను ఫ్రంట్ బ్రేక్ పీకి బొడ్లో పొడుస్తాను. గిరి, నిన్నటి దాకా ఆడదాని ఆస్తి మామగారిచ్చిన డబ్బుతో హాయిగా బ్రతకాలనుకున్నాం. అది ఎంత తప్పు మా పెళ్ళారు మాకు బాగా నేర్పారు. అందుకే ఇవాళ నుంచి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ నుంచి మన ఫ్యామిలీ పప్పులో ఉప్పులాగా, దప్పడంలో ముక్కల్లాగా, చెత్తకుంటిలో కుప్పలాగా, ఆటోలో ప్యాసింజర్ లాగా కలిసిమెలిసి ఉంటాం. మాకు వేరే ఆస్తులు ఏం అక్కర్లేదు మావయ్య గారు. అంత మాటలకు బాబు, ఎప్పుడైతే నా కూతురు నా మర్యాద కోసం, నా కుటుంబ గౌరవం కోసం ఇంత త్యాగం చేశారో
అప్పుడే వాళ్ళు నాకు వారసులు. నా కొడుక్కి నా ఆస్తి మీద ఎంత హక్కు ఉందో నా కూతురికి అంతే హక్కు ఉంది. శభాషురా శంకరయ్య. మగపిల్లల్ని నెత్తిన పెట్టుకొని ఆడపిల్లల్ని తక్కువగా చూసే ప్రతి తండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు కాబట్టే ఇక నుంచి మీది హ్యాపీ ఫ్యామిలీ. ఆలు మగలు సృష్టించేది అందమైన